ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ ఉప్పల్లో ఆడినప్పుడు మ్యాచ్ వాన్తో రద్దయింది. ఇవాళ కూడా రెయిన్ ఉందని అంటున్నారు. చూద్దాం. అండ్ రెయిన్ పార్ట్ కమింగ్ ఫ్రమ్ ద హోమ్ టీమ్. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోతున్నారు అనుకునే మ్యాచ్ని గెలిచారు కాబట్టి ఒక మంచి కాన్ఫిడెన్స్తో వస్తారు. అండ్ లక్నో పిచ్ అంటున్నారు కాబట్టి కొంచెం చూడాలి. మళ్ళీ కొంచెం బౌలింగ్ అనుకూలించిందంటే ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ ఐ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు ఆ పిచ్లో మీకు బౌలింగ్ అనుకూలిస్తే రెండు బౌలింగ్ పక్క పక్కన పెట్టి చూస్తే అఫ్కోర్స్ సమ్హౌ ఢిల్లీ హ్యాస్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీళ్ళకన్నా కొంచెం ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఢిల్లీ ఈస్ కమింగ్ విత్ హైయర్ కాన్ఫిడెన్స్ బికాస్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ ఉన్న ఆర్సీబీని వాళ్ళ హోమ్ టీంలో ఓడించేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ బౌలింగ్లో అయితే ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో ఈ పాయింట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్లో కొంచెం క్లాస్ అని తీసుకుమార్ దగ్గర నుంచి తప్పితే వేరే దగ్గర నుంచి సడ్లర్ ఒక మ్యాచ్ ఆడాడు, అండ్ అనికేత్ ఒక మ్యాచ్ ఆడాడు, ఇషాన్ 2 మ్యాచెస్. బ్యాటింగ్లో ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఒక క్లాస్ నుంచి వస్తుంది తప్ప వేరే వాళ్ళ నుంచి రావట్లేదు. సో ఇదొకటి కొంచెం వాళ్ళు చూసుకోవాలి. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఢిల్లీకి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. టాప్ ఇద్దరు బాగా ఆడుతున్నారు, మళ్ళీ మధ్యలో కొంచెం బ్రేక్స్ పడుతుంది. అండ్ లాస్ట్లో మిల్లర్ అండ్ స్టబ్స్ లాస్ట్ మ్యాచ్లో అక్షర్ యాడ్ అయ్యాడు కాబట్టి అది కొంచెం పాజిటివ్ వాళ్ళకి. సో ద కీ సిచ్యువేషన్స్ ఆర్ కీ థింగ్స్ ఈ మ్యాచ్కి నేను అనుకోవడం ఏంటంటే ప్రఫుల్ హింగే. బికాస్ ప్రఫుల్ హింగే లాస్ట్ మ్యాచ్లో చాలా ఎక్స్పెన్స్ అయ్యాడు కాబట్టి ఈరోజు కూడా తనను టార్గెట్ చేయాలని చూస్తారు. అది ప్రఫుల్ హింగే ఎలా కంబ్యాక్ ఇస్తాడనేది కూడా ఒక కీ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లివింగ్స్టన్ తెచ్చారు కదా. ఇప్పుడు లివింగ్స్టన్తో మీకు ఏంటి వచ్చింది? బ్యాటింగ్ తను ఎలాగో అంత ఫామ్లో లేడని తెలుసు అంతకుముందు కూడా. బౌలింగ్ మీరు ఏమైనా వాడుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు హార్ష్ ట్యూబేని పెడతాక ఏంటి మీకు ప్రాబ్లం? మీకు అంతగా హార్ష్ ట్యూబే కూడా వద్దు, ఇంకెవరన్నా కావాలంటే అట్లీస్ట్ క్యామెరన్ మిండిసిందండి. హీఈస్ ఇన్ ఫామ్ విత్ బ్యాట్ అండ్ బాల్. తను మీకు ఏమైనా కొంచెం ఓవర్స్ ప్రొవైడ్ చేయగలడు, బ్యాటింగ్తో ఇవ్వగలడు కదా. ఏదో 14 కోట్లు ఇచ్చాం కాబట్టి లివింగ్స్టన్నే పెట్టాలన్న రూల్ అయితే లేదు. సో సమ్హౌ బ్యాటింగ్ విషయాల్లోకి వచ్చేస్తే కొంచెం రెండు టీమ్స్ కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉన్నా, బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఢిల్లీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి బ్యాటింగ్ పిచ్ అయితే ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది డెఫినెట్లీ. బౌలింగ్ పిచ్ అయితే ఎందుకో ఢిల్లీ కూడా కొంచెం టఫ్గానే కనిపిస్తుంది. సో ఇద్దరికి కూడా మంచి కాంతార వర్సెస్ పుష్ప రేంజ్లో ఉంటుంది బ్యాటిల్. సో హోప్ ఫర్ ఏ గుడ్ మ్యాచ్. Somehow I feel Delhi might be favorites, but SRH is never short of becoming winner. And let's hope for a good match. Rain రాకూడదు.